హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్ని. మీరు చూస్తున్నారు అన్నదాత యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మిరపనారులో డిఏబిను ఒండ్రగులక అనేది చల్లడం అనేది జరిగింది. సో ఇదండి నా నారు. నేను ఇంతకుముందు చెప్పాను, నేను మన నారుకు ఇలా ఎత్తుమడవలు చేసుకుంటే దానివల్ల మన ఊట పడకపోవడం ఇట్లా సిస్టమ్ అండి, పట్టలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో అది కూడా ఎక్కువ రోజులు ముసురు వర్షం పడినప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలి. నారు వచ్చేసి బాగుందండి, గ్రోతింగు. ఇదండి నారు. సో ఈరోజు వచ్చేసి నేను మన పొక్లింగ్ వచ్చేసి స్ప్రే చేద్దాం అనుకుంటున్నా పురుగుకి. మన వెదర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈరోజు వచ్చేసి నేను పురుగు బాగుందండి, పురుగుకి పొక్లింగ్ అనేసి మందు స్ప్రే చేయబోతున్నాను. దాంట్లో వచ్చేసి ఇమామెథిన్ బెంజిన్ 5% ఎస్జీ రూపంలో ఉంటుందండి. అది ఇన్సెక్టిసైడ్ మందు. దాంతోపాటు మన దోమ ఉంది, దోమ కోసం అనేసి మన పోలీస్ అండి, సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అండి. ఇది వచ్చేసి మన పప్రోనిలో 40% ఉంటుంది, ఇమిడా వచ్చేసి 40% ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిందే, చాలాసార్లు స్ప్రే చేసాం ఇంతకుముందు మనం. ఈ మందు అనేది స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇదండి మన ఇమామెథిన్ బెంజిన్ 5% ఎస్జీ రూపంలో ఉంటుంది. ఇంకా మన పోలీస్ అండి, ఫిప్రోనిల్ 40% ఉంటుంది, ఇమిడాక్లోరోఫైడ్ 40% ఉంటుంది. సో ఇది స్ప్రే చేసుకోవడం వల్ల మన నారుకు పురుగు మరియు దోమ అనేది లేకుండా ఉంటుంది. సో ఈ వాతావరణం కూల్ వెదర్లో ఉన్నప్పుడు మన దోమ అనేది, పురుగు అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో ఇదండి నారు. మన అన్నదాత యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.